నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సమాజంలో గురువులకు పెద్ద స్థానం కల్పించారు. ఆచార్య దేవోభవ అంటున్నారంటే దీన్ని బట్టి గురువులకు ఎంత పెద్ద స్థానం ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి గురువు పిల్లలకు పాఠాలు బోధించి మంచి గౌరవప్రదంగా ఉండాలి. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా సంచలనం అయితే రేపుతోంది. ఒక గురువు ఏదైతే ఆ విద్యార్థులకు పాఠాలు నేర్పించాల్సింది పోయి ఎమ్మెల్యేకు పిఏగా వ్యవహరించడం మొత్తం కలకలమైతే సృష్టిస్తూ ఉంది. ఇది ఒకరోజు కాదు, 2 రోజులుగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే దగ్గర శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు పిఏగా చేస్తున్నాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది అని చెప్పేసి చాలామంది దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. ఎవరైనా ఉపాధ్యాయుడు కనుక ఒకవేళ ప్రైవేట్గా ఏదైనా చేయదలుచుకుంటే బయట ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలి. అట్లాంటి క్రమాన్ని వదిలేసేసి ఇటు ప్రభుత్వ విధుల్ని కొనసాగిస్తున్నట్టుగా చూపించుకొని ప్రైవేటు వ్యక్తి దగ్గర ఎమ్మెల్యే దగ్గర పిఏగా చేయడం చాలా చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భంగా చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఆర్టీఏ ద్వారా ఇది బయటకు తెలిసేదా చేయడంతో ఇదంతా బయటకు పొక్కిందని చెప్పొచ్చు. లేకపోతే ఇంకా ఎన్ని ఏళ్ళైనా మొత్తం ఈ అధికారం అయిపోయేంత వరకు కూడా ఆయన అక్కడే ఉండేవాడేమో అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా మనం మాట్లాడాలి దీనిపైన విద్యాశాఖ తీరు ఎట్లా ఉందో అని చెప్పి ఒకసారి మనం చూసుకోవాల్సినటువంటి సందర్భం. అక్కడ ఉన్న ఎంఈఓ చాలా ఏళ్ళుగా, చాలా రోజులు కావచ్చు, చాలా నెలలుగా ఆ ఎంఈఓకి తెలిసినటువంటి సందర్భం. మరి ఇది బయట ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం అయితే చేయనటువంటి ఎంఈఓ మరి దీనిపైన డిఓ మొత్తం దీని శాఖాపరమైన చర్యలు చేపట్టే విధంగా చర్యలకు ఉపక్రమించారని చెప్పొచ్చు. మొత్తానికి ఆయన పైన ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో ఆయన పైన విచారణకు ఆదేశించారు నిజామాబాద్ డిఓ అశోక్. ఎందుకంటే ఆయన ముఖసుడిగా వ్యవహరిస్తారని చెప్పేసి చాలా సందర్భాల్లో తెలిసినటువంటి సందర్భం. మరి ఒకవైపు ఆయన శాఖాపరంగా చర్యలు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పారు. చేసి చూపించినటువంటి దాఖలాలు సైతం ఉన్నాయి. ఆయన ముక్కసూటిగా వ్యవహరిస్తారు, నిజాయితీగా పనిచేశారనే ఒక నమ్మకం అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఇట్లాంటి క్రమంలో ఈయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారని చాలా చర్చ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన షోకాజ్ నోటీసులు మొత్తం జారీ చేసినటువంటి పరిస్థితి, దానిపైన ఎంక్వైరీ సైతం నడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ మొత్తం అసలు ఏం జరిగింది అనే కోణంలో విచారణ చేశారు. ఆయన 4 నెలలు స్కూల్లోకి రావడం, 4 నెలలు మొత్తం లీవ్స్ పెట్టడము, అనంతరం ఒకరోజు వచ్చి డ్యూటీ చేయడం, మళ్ళీ 4 రోజులు ఇట్లనే సెలవులోకి వెళ్ళిపోవడం, ఇట్లా దాదాపు 2 సంవత్సరాలుగా ఇదే తీరు కనబరిచినటువంటి సిచ్యువేషన్. మరి ఇట్లాంటి తంతు కొనసాగితే పిల్లలకు పాఠాలు ఎలా చెప్తారు? సరే, ఏదేమైనప్పటికీ పాఠాలు చెప్పకపోతే మొత్తం ఆయన రాజీనామా చేసేసి ఒకవైపు ఎక్కడైనా ఉన్నా కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్ళు కాదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రభుత్వ విధులు కొనసాగిస్తూ ప్రైవేట్గా పనిచేయడము, పిఏగా చేయడం, ఇదంతా ప్రస్తుతం మొత్తం ఒకవైపు విద్యార్థి సంఘాలు సైతం, ఇక్కడ ప్రజలు సైతం, పిల్లల పేరెంట్స్ సైతం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి క్రమంగా చెప్పొచ్చు. మరి ప్రస్తుతం అయితే దీనిపైన శాఖాపరమైన చర్యలు కొనసాగుతాయని డిఓ చెప్పినటువంటి అంశంగా చెప్పొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ఒకవైపు చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి చర్యకు ఎవరు పాల్పడబడద్దు, దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వపరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి డిఓ చెప్పడం, ఇదంతా మొత్తం ఏం జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తూ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పనిచేసే వాళ్ళపైన ప్రస్తుతం సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధనలు ఏ మేరకు పనిచేస్తాయి, మరి ఎట్లా ఉండబోతుందనే అంశం అయితే చర్చ నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎవరైనా తన విధులు సక్రమంగా నిర్వహించాలి, కాకపోతే ఇట్లాంటి మొత్తం ప్రైవేటు వ్యక్తుల దగ్గర చేయడం పట్ల ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.